మన భారతదేశంలో అందరికంటే యూత్ జనరల్గా ఒక 15 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండేవాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకొని చనిపోతారు. అంటే యూత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం మన భారతదేశంలో చాలా డ్రాస్టికల్గా పెరుగుతుంది. సో ఈ మెయిన్ రీజన్ ఏంటి, యూత్ మెయిన్ ఎందుకు చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒక పెద్ద స్టడీ అనేది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడింది. సో దాని గురించి చెప్తున్నా. ఇవి తెలుసుకోవటం వల్ల మీ సరౌండింగ్, మీ పిల్లలు లేదంటే మీ సరౌండింగ్లో ఉండే పిల్లలు వాళ్ళందరూ ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు, వాళ్ళని ఎలా కాపాడుకోవచ్చు అనేది చిన్న ఐడియా అనేది మీకు వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అందరు చూడండి, నచ్చితే అందరికి షేర్ చేయండి. కొన్ని పాయింట్స్ చూద్దాం. మెయిన్ జనరల్గా మన భారతదేశంలో ఈ సూసైడ్ వల్ల యూత్ యంగ్స్టర్స్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఈ సూసైడ్ చేసుకొని చనిపోవడం అనమాట భారతదేశంలో. సో దేనికంటే ఎక్కువగా ఉందంటే లైక్ క్యాన్సర్ కన్నా, డయాబెటీస్ కన్నా, హార్ట్ కండిషన్స్ కన్నా, వీటికన్నా పోలిస్తే ఈ సూసైడ్ వల్ల ఎక్కువ మంది చనిపోతారు. సో 2022లో దాదాపు 1,71,000 మంది సూసైడ్ చేసుకొని చనిపోతే అందులో దాదాపు 45% మంది యూత్ అనమాట. దాదాపు 15 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు అనమాట. సో ఇంతమంది యంగ్స్టర్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, మెయిన్ వాళ్ళ మీద పడే కొన్ని మేజర్ కారణాలు ఏంటి అని చూస్తే ఫస్ట్ కారణాలు ఏమేమి వస్తున్నాయంటే అకాడమిక్ ప్రెషర్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుందండి. అంటే వాళ్ళ మీద చదువుకు సంబంధించిన ఆ ఒత్తిడిని, ఏదన్నా ఒక్కోసారి వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అవటమో, లేదంటే అప్పుడప్పుడు తప్పటమో, లేదంటే తక్కువ మార్కులు రావటమో, వీటి వల్ల మ్యాక్సిమం ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అనమాట. సో అకాడమిక్ ఫెయిల్యూర్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఏదన్నా చిన్న తక్కువ మార్కులు వచ్చినా, ఎవరన్నా ఓడించినా, లేదంటే తక్కువ మార్కులు వచ్చినా, ఇందులో ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే వీటి ద్వారా చనిపోయే దాంట్లో ఏది అకాడమిక్లో కానీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో కానీ దాదాపు 60% మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఐఎమ్స్, వీళ్ళలో నుంచే. దాదాపు వీళ్ళు చనిపోయేది కూడా ఏ టైంలోనంటే రిజల్ట్స్ వస్తాయి కదండి, ఆ టైంలోనే వీళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు అనమాట. సో ఇది ఒక ప్రధాన కారణంగా తీసుకోవచ్చు యూత్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. ఫ్యామిలీ అంటే మా తాతలు ముత్తాతలు అదే చదివారు, మీరు అదే చదవటం, లేదంటే సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి. కొంతమంది పిల్లల్ని చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం, లైక్ రాజస్థాన్, బీహార్ అలాంటి వాటిలలో చిన్న వయసులోనే పెళ్లి చేయడం, వాళ్ళ మ్యారేజ్ ప్రెజెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవటం. కొంతమంది వచ్చేసి జెండర్ డిస్క్రిమినేషన్. సో కొన్ని ఏరియాల్లో మగవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆడవాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, కొంతమంది చదివించలేకపోవడం. సో ఇవన్నీ ఫ్యామిలీ, సోషల్ అండ్ ఫ్యామిలీ కల్చరల్ వస్తాయి. సో ఈ రీజన్స్ వల్ల కూడా సెకండ్ లార్జెస్ట్గా ఎక్కువ మంది యూత్ సూసైడ్ అనేది చేసుకుంటున్నారనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెంటల్ హెల్త్ అండ్ స్టిగ్మా. సో మెంటల్ హెల్త్ అండ్ స్టిగ్మా ఏమొస్తుందంటే దాదాపు 50% ఆఫ్ ది సూసైడ్స్ వచ్చేసి ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ వచ్చేసి, పర్సనాలిటీ డిజార్డర్ రావడం వల్ల. సో ఈ విధంగా అనమాట డిప్రెషన్, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఏదో అన్నారు, అండ్ పర్సనాలిటీ డిజార్డర్, సరిగ్గా మైండ్ మనం అందరిలాగా మనం ఫోకస్ చేయలేకపోవడం. సో ఇలాంటి పాయింట్స్ వల్ల మనకి ఎక్కువ పడుతుందన్నమాట. నెక్స్ట్ స్టిగ్మా. మన కుటుంబ ప్రతిష్టట ఏంది, నువ్వు అదే చదవాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు ఇది అవ్వద్దు, ఫోటోగ్రాఫర్ అవ్వద్దు, ఇలాంటి అన్ని స్టిగ్మా అనమాట. సో ఇలాంటి వాటి వల్ల కూడా దాదాపు ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు యూత్లో. నెక్స్ట్ రీసెంట్గా వచ్చింది వచ్చేసి ఐసోలేషన్ ఆర్ సైబర్ బుల్లింగ్ ఆర్ డిజిటల్ స్ట్రెస్. ఇది రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉంది, ఇది ఎక్కువ పాపులర్ అవబోతుంది అనమాట. సోషల్ ఐసోలేషన్ అంటే అర్బన్ లోన్లీనెస్గా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఇలాంటి ఏదో చిన్న వాటికి ఎక్కువ ఫీల్ అయిపోవటం. సో ఇది ఫస్ట్ పాయింట్, దీనివల్ల కూడా ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు. నెక్స్ట్ సైబర్ బుల్లింగ్ అంటే బెట్టింగ్ ఆడటం, డిజిటల్ స్ట్రెస్, ఏదేదో వీడియోలో ఉండటం, సింగిల్గా ఉండటం, అంటే వాళ్ళు సోషల్గా కమ్యూనికేట్ కాలేకపోవడం, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ అయిపోతుంది అనమాట.
మన ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలిసిందే, సబ్స్టెన్స్ యూజెస్ లైక్ ఆల్కహాల్, డ్రగ్స్, వీటికి అలవాటు పడటం, అవి తట్టుకోలేక ఎక్కువ సూసైడ్ చేసుకోవడం. ఇవి మేజర్ 5 పాయింట్స్. ఓకే, ఇవన్నీ వీటి వల్ల చనిపోతున్నారు. వీటి నుంచి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవచ్చు, మేజర్ పాయింట్స్ ఉంది, ఏమేమి పాయింట్స్ చెప్పి మనల్ని రక్షించుకోవచ్చు అనే పాయింట్స్ చూస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి స్కూల్స్లో వచ్చేసి వాళ్ళతో బాగా కమ్యూనికేట్ చేయటం, కొంచెం ఎక్కువ కలవలేని వాళ్ళతో కూడా బాగా మాట్లాడి మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండటం, వాళ్ళకి మంచి స్కూల్స్లో వాళ్ళతో అందరితో కలిసేటట్టు ఉండటం. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్డ్ ఎమోషనల్ లిటరసీ అంటే వాళ్ళతో మంచిగా మాట్లాడి, ఓకే నీ ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు ఇన్ని తక్కువ వచ్చాయా, మార్కులు ఎక్కువ వచ్చాయా, ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, మన లైఫ్ వేరే ఉంది. సో ఇలాంటి ఎమోషనల్ బిల్డింగ్ అనమాట, ఎమోషనల్ లిటరసీ ఇలాంటిది అనేది క్రియేట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఫ్యామిలీస్తో. సో మీ పిల్లలు కొంచెం ఒంటరిగా ఉంటున్నా, దూరంగా ఉంటున్నా, ఫ్యామిలీస్తో ఎక్కువగా కలిపేటట్టు, మాట్లాడేటట్టు ఈ ఎంగేజ్మెంట్ అనేది చేస్తే, మీ పిల్లలతో ఎక్కువ మీరు మాట్లాడటం అనేది చేస్తే ఈ సూసైడ్కి వీటికి దూరంగా ఉండగలుగుతారనమాట. నెక్స్ట్ సైబర్ బుల్లింగ్, ఇది బాగా డేంజర్ అయిపోతుంది మన ఇండియాలో. సో దీన్ని కూడా బాగా కంట్రోల్ చేయడానికి ఎగైన్ ఎమోషనల్ బాండింగ్ పేరెంట్స్తో వాటితో. సో వాళ్ళని కంట్రోల్ చేయడం, ఇలాంటి వాటికి దూరంగా ఉంచడం, బెట్టింగ్ కానీ, సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ. నెక్స్ట్ అకాడమిక్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్. సో వీటన్నిటిని యూజ్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడుకోగలరు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి పిల్లోళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో మీకు నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది జస్ట్ ఏదో నోటితో చెప్తున్నా కాదు, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. ప్రతి పాయింట్ అథెంటికేటెడ్ పాయింట్ అనమాట. సో నా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.